కరీంనగర్ ఒక ఎంపీ బండి సంజయ్ గారి మీద అక్కడ హుజూరాబాద్ ఎమ్మెల్యే ఏదో వ్యాఖ్యలు చేస్తే కౌశిక్ రెడ్డి గారు వ్యాఖ్యలు చేసినటువంటి ఒక నేపథ్యంలో చిన్న గొడవ అయిందని చెప్పి నేను ఇప్పుడే పత్రికా విలేకరులు అడుగుతూ ఉంటే నాకు తెలియదు కనుక్కుంటా అని చెప్పాను. దీని నేపథ్యం కూడా మనం తెలుసుకోవాల్సిన అవసరం ఉన్నది. బీఆర్ఎస్ పార్టీ భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అనుచితంగా వ్యాఖ్యలు చేస్తే భారతీయ జనతా పార్టీ చూస్తూ ఊరుకోదు. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసినా, అబద్ధాల ప్రచారాలు చేసినా, అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ దాన్ని తిప్పికొట్టేటటువంటి ఒక మాకు కూడా ఆ శక్తి ఉన్నది. ఈరోజు గతంలో మాట్లాడినటువంటి బీఆర్ఎస్ నాయకులు చేసినటువంటి వ్యాఖ్యలను కూడా గుర్తు చేసుకోవాలి. అప్పుడు ఏదో పోనీలే అని చెప్పి ఊరుకుంటే మళ్ళీ అదే మాటలు మాట్లాడుతున్నారు బీఆర్ఎస్ నాయకులు. మరి దానికి తప్పకుండా రియాక్షన్ ఉంటుంది. ప్రజాస్వామ్యంలో బాధ్యతగా మనం మాట్లాడాల్సిన అవసరం ఉన్నది. తెలంగాణ వచ్చిన తర్వాత మీ భాషలు మీరు కొత్త కొత్త భాషలు ఈరోజు తీసుకొస్తూ ఉన్నారు. వ్యక్తిగతమైనటువంటి ఆరోపణలు చేస్తూ ఉన్నారు, అబద్ధాల ప్రచారాలు చేస్తూ ఉన్నారు. కాబట్టి మీ అబద్ధాల ప్రచారాలకు, అబద్ధాల మాటలకు భారతీయ జనతా పార్టీ ఊరుకునేది ఉండదు. తప్పకుండా ఎవరి మీద, మా భారతీయ జనతా పార్టీ నాయకుల మీద అబద్ధాలు మాట్లాడినా భారతీయ జనతా పార్టీ తప్పకుండా దానికి రియాక్షన్ ఇస్తుంది. దానికి తప్పకుండా మేము అటువంటి ఒక దాన్ని తిప్పి కొడతామని చెప్పేసి కూడా ఆ ఒక ఎలిగేషన్స్ని, ఆ ఒక ఏవైతే దురుద్దేశంతో మాట్లాడిన మాటల్ని కూడా మేము ఖండిస్తూ ఉన్నాం. మేము దాడులు సమర్థించము కానీ ఒక పరిమితి, ఒక స్థాయి ఉంటుంది. టాలరెంట్ లెవెల్ ఒకటి ఉంటుంది. వ్యక్తిగతమైనటువంటి ఒక మానహాని చేసి, ప్రజల్లో ఒక తప్పుడు ప్రచారాలు చేసి, డిఫెమేషన్గా మాట్లాడే వ్యక్తులకు మరి కొంతమందికి వారికి శిక్ష ఏ విధంగా ఇవ్వాలని చెప్పి కార్యకర్తలు స్వతహాగా వారు నిర్ణయం తీసుకున్నటువంటి ఒక యాక్షన్ మాత్రమే. కానీ పార్టీ ద్వారా ఎక్కడ కూడా ఈ యొక్క దాడిని మేము ప్రోత్సహించలేదు, ప్రోత్సహించం కూడా.